రాష్ట్రంలో రైతులకు కూడా బేడీ చేసిన చరిత్ర ఈ కేసీఆర్ గారిది. ఈరోజు చెప్తున్నారు కేటీఆర్ ఏం చెప్తుందంటే ఎక్కడ పోతే అక్కడ కాంగ్రెస్ వస్తే నక్సల్స్ రాజ్యం వస్తే. అసలు నక్సల్ రాజ్యం ఉన్నప్పుడు నువ్వు పుట్టినవని నేను అడుగుతున్నాను. నీకు నక్సల్ రాజ్యం అంటే ఏందో తెలియదు. అసలు మాటలు మానుకోయికనైనా బాగా ఆలోచించి మాట్లాడు. మీరు తెలంగాణలో మీరు ఎప్పుడైతే వచ్చిర్రో అప్పటి నుంచే రాజకీయాల విలువలు పడగొట్టింది. ఎక్కడ చూడు విపరీతం మాటలు మాట్లాడతారు. ఇతన్ని బంగాళాఖాతంలో వేస్తారు, ఈయనను పొందబెడతాం అనేది, ఈ విధంగా బతుకు చేయడం, ఇవన్నీ పూర్తి మాటలు మాట్లాడేటి మొత్తం టీఆర్ఎస్ పాలనలో జరుగుతుంది. అసలు దీన్ని బట్టే ప్రజలు కూడా అదేవిధంగా మీ దుష్ప్రవర్తనతో ప్రజలు కూడా అదేవిధంగా మారుతున్నారు. ఇప్పటినైనా మానుకోవాలి. మీ మెదక్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయం. మెదక్లో కాంగ్రెస్ జెండా గెలిచిందంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో రావడం ఖాయం. 30 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మెదక్లో విజయం సాధిస్తుంది. మీరు అనుకున్న మీ పద్మాను ఓడించడం ఖాయమని డిమాండ్ చేస్తున్నారు. మరి నేటి రోజు మెదక్ నియోజకవర్గ జిల్లా కేంద్రానికి వచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజా ఆశీర్వాద సభ పేరుతోని మెదక్లో బీఆర్ఎస్ నేతల ఆర్భాటాలు పూర్తిగా విఫలమయ్యాయని చెప్పేసి చెప్తా ఉన్నాం. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2014లో కూడా అదే గ్రౌండ్లో బహిరంగ సభను ఏర్పాటు చేసి నా బిడ్డను గెలిపించండి, నా బిడ్డను గెలిపిస్తే ఉన్నత స్థానంలో ఉంచబోతా ఉన్నాను, మెదక్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని చెప్పేసి 2014లో చెప్పడం జరిగింది. 2018లో కూడా అదే గ్రౌండ్లో నా బిడ్డను గెలిపించండి, ఉన్నత స్థానంలో ఉంచబోతా ఉన్నాను, మెదక్ను అభివృద్ధి చేయబోతున్నానని చెప్పిండు. మరి 2023 మరి ఈరోజు వచ్చినటువంటి ఎన్నికల్లో అదే గ్రౌండ్లో సభ పెట్టి కేవలం ఆ సభ ఈ యొక్క ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే ఓడిపోతుందని చెప్పేసి ఓటమి పాలు కాబోతుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పకని చెప్పడం జరిగింది. వారు పూర్తిగా 15 నిమిషాల సభలో 6 నిమిషాలు మాత్రం ప్రసంగించడం జరిగింది. ఆ 6 నిమిషాల ప్రసంగంలో పద్మా దేవేందర్ రెడ్డి గారి గత చరిత్ర చూసి ఓటు వేయాలని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారి మాటల్లో మెదక్ ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. పద్మా దేవేందర్ రెడ్డి గారు గడిచిన 10 ఏళ్లలో ఏం చరిత్ర చూసి ఓటు వేయాలని చెప్పేసి మెదక్ నియోజకవర్గ ప్రజలు ప్రశ్నించుకుంటా ఉన్నారు. గత చరిత్ర ఏముందని చూస్తే సొంత గ్రామంలోనే రాజకీయంగా సొంత గ్రామంలో రాజకీయంగా పిచ్చబెట్టినటువంటి సొంత గ్రామం కోనాపూర్లో రైతుల సొమ్మును కాజేసినటువంటి చరిత్ర చూసి ఓటేయాలా? మెదక్ నియోజకవర్గంలో పార్టీ కోసం ఆర్నిషాలు సంపించినటువంటి కార్యకర్తల దగ్గర నుంచి లక్షలాది రూపాయలు వెచ్చించి రియల్ ఎస్టేట్లో పెట్టినటువంటి డబ్బు కోసం చూసి చరిత్ర చూసి ఓటేయాలా? సాక్షాత్తు మరి 7 పాయల వనదుర్గా మాత యొక్క ఆలయంలోని అభివృద్ధి పనుల పేరుతోని నిధుల దుర్వినియోగంలో దేవేందర్ రెడ్డి గారి కీలక పాత్ర ఉందని చెప్పేసి ఓటేయాలా? 10 ఏళ్లుగా మెదక్ ప్రజలు పాలన పగ్గాలిస్తే మెదక్ను బానిసలుగా చూసి మెదక్ ప్రాంతాన్ని 20 ఏళ్ళ అభివృద్ధి వెనక్కి నెట్టని చెప్పేసినటువంటి ఘనతను చూసి ఓటేయాలని చెప్పేసి మెదక్ ప్రజానీకం తరఫున కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉన్నది. మరి నిన్న 6 నిమిషాల ప్రసంగంలో ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు సెంటిమెంట్ డైలాగ్ కొడుతూ ఉంటుంది, నా బిడ్డను ఆశీర్వదించడం ఉన్న స్థానం ఉంటాను. కానీ నిన్నటువంటి ఏమీ కూడా మాట్లాడకుండా మరి ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గారు ఓడిపోతున్నారని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో ఉన్నారు. ఎమ్మెల్యే గారు మెదక్ నియోజకవర్గం నుంచి ఓడిపోతూ ఉన్నారు. మరో మాట మెదక్ నుంచి సంబంధించి మెదక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ గారి గురించి ఒక మాట మాట్లాడడం జరిగింది. మరి గతంలో ఇదే హనుమంతరావు గారు యూత్ ఐకాన్ అవార్డు వచ్చిన తర్వాత సీఎం గారి క్యాంపు కార్యాలయం తీసుకెళ్ళినప్పుడు రోహిత్ గారిని హనుమంతరావు మీ కొడుకు హీరోలాగా ఉన్నాడు, రాజకీయంగా నేను ముందుకు తీసుకుపోతాను, మెదక్ నియోజకవర్గం వెళ్ళి పనిచేసుకోండి అని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి మీరు. మరి ఈరోజు ఎవరి కోసం మీరు మాట మార్చారు, ఎవరు ఒత్తిడి కోసం మాట మార్చారు అనేది ఒకసారి మీరు పరిశీలన చేసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. మెదక్ నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి నేతలందరూ కూడా బానిసతత్వం వీడి మరి అక్కడ దగా పడ్డటువంటి బిడ్డలందరూ కూడా అటువైపు ఉన్నారు. మీరు కూడా అనేక రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. నూతనంగా చేరుతూ ఉన్నటువంటి నాయకుల వల్ల కావచ్చు, సిద్దిపేట నుంచి నడిపిస్తున్న పెత్తనం వల్ల కావచ్చు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఇంకా మీ మనస్సాక్షిని చంపుకుంటూ అటువైపు పనిచేస్తూ ఉన్నారు. మెదక్ నియోజకవర్గం యావత్ ప్రజానికం మరి మెదక్ నియోజకవర్గంలో ప్రతి పల్లెన మైనంపల్లి రోహిత్ గారికి అపూర్వమైనటువంటి స్పందన మరి ఘనమైనటువంటి స్వాగతం లభిస్తూ ఉన్నది. రానున్న నవంబర్ 30 తారీఖు నాడు బ్రహ్మాండమైనటువంటి ఓటింగ్తోని మెదక్ నియోజకవర్గంలో డిసెంబర్ 3 నాడు రోహిత్ గారు గెలవబోతా ఉన్నారు. గౌరవ శాసనసభ్యులు మెదక్ శాసనసభ్యులు మహాదేవాలయం సాక్షిగా మరి ఆ చర్చి గ్రౌండ్లో గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో ప్రతిపక్షాలు మెదక్ జిల్లా కేంద్రం నుంచి 18 కార్యాలయాలు తరలి వెళ్ళిపోయినాయి.